ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ప్రాముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనమే ఉన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచి ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచము మనిషి బయటకు ఎలా కనిపిస్తాడో చూస్తుంది, కానీ దేవుడు మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడండి. ప్రపంచంలోని మనుషులు మనిషి యొక్క మాటను వింటారు, కానీ దేవుడు ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశం, అంటే హృదయంలో పుట్టే ఆలోచన ఉద్దేశాన్ని చూస్తూ ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే గనుక, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టినని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. ఆ దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారండి. అయితే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. అంటే ఎవరి హృదయం అయితే శుద్ధముగా, అంటే మంచిగా ఉంటుందో వారు దేవుని చూచే భాగ్యాన్ని వారి జీవితంలో వారు పొందుకుంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే గనుక, యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగిస్తున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువు వారు ప్రసంగించే సమయానికి ఎంతో మంది ప్రజలు అక్కడ ఉన్నారు. అంతేకాకుండా యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు కూడా అక్కడ ఉన్నారండి. అంటే ఈ మాటలు యేసు ప్రభువు వారు ఎవరికి చెప్తూ ఉన్నారంటే, అక్కడ ఉన్న జన సమూహానికి, అంతేకాకుండా తన శిష్యులకు చెప్తున్నట్లు, ప్రసంగము ద్వారా చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఏ విషయాన్ని యేసు ప్రభువు వారు అక్కడ ప్రసంగిస్తూ ఉన్నారంటే, మనం చూస్తూ ఉంటాం, నిజంగా ధన్యులు ఎవరనే విషయాన్ని యేసు ప్రభువు వారు తెలియజేస్తున్న సందర్భంలో ఈ వాగ్దానపు మాటను తెలియజేస్తూ ఉన్నారండి. ప్రపంచంలో ధన్యుడిగా, అంటే భాగ్యవంతులుగా ఎవరిని భావిస్తారంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ధనం ఉంటుందో ఆ ధనవంతుడిని ధన్యుడిగా భావిస్తూ ఉంటారు. ఎవరైతే అధికార స్థితిలో ఉంటారో అటువంటి వారిని ధన్యులుగా భావిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ప్రసంగిస్తున్న సందర్భంలో ఎవరు ధన్యులని యేసు ప్రభువారు చెప్తున్న బోధ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుందండి. అక్కడ మనం చూస్తే గనక, ఆత్మ విషయంలో ఎవరైతే దీనులుగా ఉంటారో వారు ధన్యులని మనం చూస్తాం. దుఃఖపడు వారు ధన్యులని చూస్తాం. సాత్వికులు ధన్యులని మనం చూస్తాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని చూస్తాం. కనికరము గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అంతేకాకుండా సమాధాన పరుచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచమంతా ఒక విధానంలో ధన్యులని భావిస్తూ ఉంటే, యేసు ప్రభువారు మాత్రము దానికి పూర్తి విరుద్ధముగా ఇటువంటి వారే ధన్యులని యేసు ప్రభువారు ప్రసంగిస్తూ ఉన్నారండి. అయితే ఈ ధన్యుల గురించి, ఈ భాగ్యవంతుల గురించి చెప్తున్న సందర్భంలోనే యేసు ప్రభువారు ఏమంటారంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా మనము హృదయ శుద్ధి కలిగి జీవించాలి. హృదయ శుద్ధి కలిగి జీవించడం అంటే, మొదటిగా పాపాన్ని జయించి, పాపాన్ని ద్వేషించి యేసుక్రీస్తు వారిని కలిగి జీవించాలి. యేసుక్రీస్తు వారిని ప్రేమించాలి. పాపము మన హృదయంలో పరిశుద్ధతను పాడు చేస్తుందండి. పాపం అంటే రకరకాల పాపాలు మనకి కనబడుతూ ఉంటాయి. గర్వం, అసూయ, అంతేకాకుండా కోపము, తిండిబోతుతనము, సోమరితనము, అపవిత్రత, అంతేకాకుండా ధనాపేక్ష, ఇటువంటి పాపాలు మన హృదయాన్ని పాడు చేస్తూ ఉంటాయి. మన హృదయము శుద్ధముగా, పరిశుద్ధముగా ఉండకుండా చేస్తూ ఉంటాయి. ఇటువంటి పాపాన్ని జయించే ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే కలిగి జీవిస్తారో వారి హృదయం ఎలాగుంటుందంటే పరిశుద్ధముగా, అంటే హృదయ శుద్ధి కలిగి వారు జీవిస్తూ ఉంటారు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని ఎదుట నిజాయితీగా ఉంటారో వారు హృదయ శుద్ధి కలిగి జీవిస్తూ ఉంటారు. మనుషుల దగ్గర చాలా మంది నటిస్తూ ఉంటారండి. ఈ నటించి మనుషులను మోసం చేస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గర నటించడం అనేది సాధ్యము కాదు. ఎందుకంటే దేవుని దగ్గర బయటకు నటించడానికి ప్రయత్నించిన
సరే నీ హృదయపు ఆలోచన, నీ హృదయంలో ఉన్న అబద్ధము దేవునికి తెలుసు గనుక దేవుని దగ్గర మనము నటించలేం. గనుక ఎవరైతే దేవుని దగ్గర నిజాయితీగా ఉంటారో వారు హృదయ శుద్ధి గలవారని ఈ మాట బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గనుకనే కీర్తనకారుడు అంటూ ఉంటాడు 51వ కీర్తన 6వ చరణంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. అంటే హృదయంలో నిజాయితీని దేవుడు కోరుతూ ఉన్నారు. ఎవరైతే ఈ విధముగా జీవిస్తారో వారు హృదయ శుద్ధి గలవారండి. మూడవదిగా మనం చూసుకుంటే చెడు ఉద్దేశాలు లేని హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు హృదయ శుద్ధి గలవారు. చెడు ఉద్దేశాలు లేని హృదయం అంటే చేసే పని విషయంలో మనము ఒక ఆలోచన మన హృదయంలో కలిగి బయటకు వేరే విధానంలో అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తుండడం కూడా దీన్నే ఏమంటారంటే చెడు ఉద్దేశాన్ని కలిగి ఉండడం. బయటకు మనం ఇక్కడ కూడా నటించినా సరే దేవునికి మన హృదయము తేట తెల్లగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు ఉద్దేశము మనం కలిగి ఉంటే గనుక మనలో హృదయ శుద్ధి లేనట్లే. గనుక మనం చేసే పనిలో చెడు ఉద్దేశం ఉండకూడదు. సరైన ఉద్దేశము కలిగి చేసినప్పుడే మన హృదయము మంచిగా ఉంటుంది, హృదయ శుద్ధి గలవారముగా మనం ఉంటామండి. అంతేకాకుండా మనం ఇంకా చూస్తూ ఉన్నప్పుడు క్షమించే హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు హృదయ శుద్ధి గలవారని బైబిల్ చెప్తూ ఉంది. నిజమే, చాలా మంది బయటకి క్షమించినట్లు కనబడుతూ ఉంటారు, కానీ వారి హృదయంలో చూస్తే గనుక కోపం అనేది ఉంటుంది, వారి హృదయంలో పగ అనేది ఉంటుంది, వారి హృదయంలో అసూయ ఉంటుంది, వారి హృదయంలో ద్వేషం ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఇటువంటి పాపాలను మనం విడిచిపెట్టి దయ కలిగి కరుణా హృదయము కలిగి ఒకరినొకరు క్షమించుకోవాలని చెప్పి అక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంటే క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. ఈ క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నవారే హృదయ శుద్ధి గలవారండి. 4 విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటిగా ఏంటంటే పాపాన్ని ద్వేషించి పాపాన్ని జయించి దేవుణ్ణి ప్రేమించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఈ పాపాన్ని జయించినప్పుడే హృదయ శుద్ధి గలవారం అని తెలుసుకున్నాం. రెండవదిగా దేవుని దృష్టికి మన హృదయం నిజాయితీగా కనబడాలి. చెడు ఉద్దేశాలు మనలో ఉండకూడదు. క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము హృదయ శుద్ధి గలవారమండి. ఎవరి జీవితంలో అయితే హృదయ శుద్ధి అనేది ఉండదో వారు దేవుని దృష్టికి వేషధారులుగా కనిపిస్తూ ఉంటారు. వారి మనసు ద్విమనసుగా ఉంటుంది. ఇటువంటి వారిని దేవుడు ద్వేషిస్తాడండి. ఇటువంటి వారిని దేవుడు క్షమించడు. అంతేకాకుండా ఇటువంటి వారు దేవుని దగ్గర నుండి ఏది కూడా పొందుకోలేరని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అనే వాడిలో హృదయ శుద్ధి తప్పకుండా ఉండాలి. అయితే ఈ హృదయ శుద్ధి ఎలా కలుగుతుందంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన హృదయంలో పరిశుద్ధత, మనం హృదయ శుద్ధి కలిగి జీవించగలం. ఎందుకంటే కీర్తనకారుడు అంటూ ఉంటాడు 51వ కీర్తన 10వ చరణంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయమని అంటూ ఉంటాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తారండి. హృదయ శుద్ధి మనలో కలుగుతుంది. నూతన హృదయము దేవుడు మనకు దయచేస్తారు. ఎప్పుడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యము ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఎదుట మన హృదయాన్ని పరిశీలించుకొని పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము హృదయ శుద్ధిని పొందుకోగలం, హృదయ శుద్ధిరముగా జీవించగలం. ఇలా హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడే పాపాన్ని మనం జయించగలమండి. యోసేపు హృదయము పరిశుద్ధముగా ఉంది గనుక, హృదయ శుద్ధి గలవాడిగా యోసేపు ఉన్నాడు గనుకనే పోతీఫరు భార్య పాపానికి ప్రేరేపించినా సరే ఆ పాపాన్ని జయించగలిగాడండి. గనుక మనకి హృదయ శుద్ధి అనేది అవసరం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరి హృదయం అయితే పరిశుద్ధముగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే దేవుని దృష్టికి నిజాయితీగా, ఎవరి హృదయంలో అయితే చెడు ఉద్దేశాలు ఉండవో, ఎవరి హృదయము ఒకరిని క్షమించే హృదయముగా ఉంటుందో వారు దేవుని చూచే భాగ్యాన్ని పొందుకుంటారండి. ఈ హృదయ శుద్ధి లేని వారు, అంటే హృదయంలో పరిశుద్ధత లేని వారు దేవుని చూడలేరని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ విషయం మనకి ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనము హృదయ శుద్ధి కలిగి జీవించాలి. హృదయ శుద్ధి కలిగి జీవించినప్పుడు దేవుని చూచే భాగ్యాన్ని మనం పొందుకోగలం. అంటే దేవుడు మన కొరకే సిద్ధపరిచిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలం. అంతేకాకుండా ఈ లోకములో మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసము ద్వారా దేవుని కార్యాలను ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో చూడగలం. ఎప్పుడంటే హృదయ శుద్ధిని కలిగి ఉన్నప్పుడు. హృదయ శుద్ధి అనేది మనకి ఎంతో అవసరమండి. కాబట్టి ఈ దినము నుండి హృదయంలో పరిశుద్ధత కలిగి జీవిద్దాం, నిజాయితీగా ఉందాం, చెడు ఉద్దేశాలకు దూరంగా ఉందాం, క్షమించే హృదయాన్ని కలిగి జీవిద్దాం, హృదయ శుద్ధి గలవారంగా ఉండి దేవుని చూచే భాగ్యాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెరికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
వేడుకుంటున్నామండి. మహిమ స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండిన మమ్మల్ని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు హృదయ శుద్ధి కలిగి జీవిస్తూ నిన్ను చూచే భాగ్యాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. నీ ద్వారా నీ మీద విశ్వాసము కలిగి నీ ద్వారా వారి జీవితంలో అద్భుత కార్యాలను చూడగలిగే ఆ గొప్ప స్థితిని నీ ద్వారా పొందుకున్నటకు హృదయ శుద్ధి కలిగి జీవించేలా కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుకొని ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.